వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి సందడి. టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. కోడి పందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. నిందితుల పట్టివేత. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపించేసిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. రాష్ట్ర ప్రజలకు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఇంటి ముందు ఉంచిన ఆటోను కొంతమంది రాత్రి సమయంలో తగబెట్టినట్లు బాధితుడు జనార్దన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం కొత్తపేట 13వ వార్డు సంపంగి నగర్లో నివాసం ఉంటున్న బాధితుడు ఆటో తోలుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా తన కుటుంబ పోషణకు ఆధారమైన ఆటోను దక్షిణ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ, కుప్పం మండలం ఆవులనత్తం గేటు గ్రామ వాసి అయిన తను కొంతకాలంగా కుప్పం పట్టణం కొత్తపేట సంపంగి నగర్లో బడుగ ఇంటిలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. తనకు జీవనోపాధి లేకపోవడంతో ఆటో నడవడం తెలిసిన అతను వేరొకరి ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతూ ఆటోకు అద్దె చెల్లించి తన కుటుంబాన్ని పోషించుకున్నట్లు తెలిపారు. గత కొంతకాలం క్రితం పట్టణంలోని ఆకతాయిలు తమ ఇంటి వద్ద గొడవ చేస్తున్న క్రమంలో ఆకతాయిలను తాను వారించడం జరిగిందని అన్నారు. దీనిని అలుసుగా తీసుకున్న ఆకతాయిలతో తన కుటుంబ పోషణకు ఆధారమైన ఆటోను దగ్నం చేసి తమ జీవనంపై పెను దెబ్బ వేసి కక్ష సాధించుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులే తనకు న్యాయం చేయాలని సందర్భంగా బాధితుడు కోరాడు. నా సొంతూరు ఆవులనత్తం గేటు. నేను ఇక్కడ బాడిక్కుంటా సంపంగి నగరు. నేను 11 గంటల రాత్రికి ఇక్కడ ఆటో నిలిపేసి ఇంటికి వెళ్ళి నిద్రపోయినాను. ఒక 2 నుంచి 3 గంటల సమయంలో లేచి చూస్తే బాత్రూమ్ పోయేటప్పుడు అగ్గి మండుతూ ఉండే. వచ్చి ఆర్పేసి అప్పుడే పోలీస్ స్టేషన్కి పోయి సార్ వాళ్ళకి చెప్పి తోరుకు వచ్చిన అని చెప్పినాను. ముందు మా ఇంటి పైన దాడి రాళ్ళు కూడా వేసినారు. ఆ పిల్లల పేర్లంతా నా దగ్గర ఉంది. ఈ మరి నన్ను అప్పుడప్పుడు అటాక్ చేసి 2-3 సార్లు నుంచి మీరు ఖచ్చితంగా డిసిజన్ తీసుకోవాలని చెప్తున్నాను. కార్తీక్ అనే పిల్లోడు, తరుణ్, వీళ్ళంతా గ్యాంగ్ ఉంది సార్ పేర్లు. వాళ్ళకి వచ్చి మా అమ్మాయి ఒకటి ఉండే, ఆ గొడవల్లో ఒకసారి కొట్టిన ఇక్కడ వచ్చిన దానికి అప్పటి నుంచి నా పైన ఖర్చు పెట్టుకున్నారు. అవునయ్య, ఖర్చుపూరితంగా కాల్చినారు. దీనిపై పోలీసు సారాలు తగు చర్యలు తీసుకొని నాకు బీదోనికి న్యాయం చేయాలని కోరుకుంటాను. నిజామాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్లో ఉన్నాయి, అందుకే మైనార్టీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నట్లున్నారు. గాంధీల కుటుంబాన్ని చూసి మైనార్టీలు కాంగ్రెస్కు ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు మైనార్టీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న కాంగ్రెస్. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక్క మత కల్లోలం కూడా జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక మత కల్లోలాలు జరిగాయి అని అన్నారు. के लिए जो चेवेल्ला डिक्लेरेशन करके उन्होंने वादा किया था, आज उन कोई भी वादे उनके ऊपर उन्होंने हमलावरी नहीं की है। तो मैं यहाँ से डिमांड करती हूँ रेवंत रेड्डी साहब को, आप चेवेल्ला डिक्लेरेशन को इमीडिएटली अमल कीजिए। आप पे कोई भरोसा नहीं करने वाला था, इसीलिए आप लगातार गांधी फैमिली को तेलंगाना पे लाते रहे और उनके भरोसे पे थोड़े यहाँ पे लोग भी आपको वोट दिए। और माइनॉरिटी डिक्लेरेशन अब जब कर रहे थे तब सलमान खुर्शीद साहब को भी लेके आके आपने माइनॉरिटी डिक्लेरेशन का पूरा ओपन करके दिया था, लेकिन जितने भी उसमें वादे हैं वो एक भी आपने आज तक अमल नहीं किया। आपने बजट के बारे में बात किया, जो माइनॉरिटीज को मुसलमानों को इस बार बजट में दिए उसमें 4 आना % भी आज तक आपने खर्च नहीं किया।
और जो आप ये अलगा व्यवहार माइनॉरिटी कम्युनिटी से कर रहे हैं, हम इस पे बिल्कुल भी खुश नहीं है, या माइनॉरिटीज भी खुश नहीं है। तो मैं आपसे यही डिमांड करती हूँ कि इमीडिएटली आप माइनॉरिटीज के जितने भी वादे हैं वो निभाइए। इस साल का बजट आपने 3000 करोड़ दिया है, लेकिन खर्च सिर्फ 700 करोड़ आपने किया है। तो मेरा ये डिमांड है कि आप माइनॉरिटी कम्युनिटी के साथ दीजिए, क्योंकि केसीआर साहब जब यहाँ पे थे पिछले 10 सालों में कम्युनल वायलेंस का एक भी इंसिडेंट नहीं हुआ था, लेकिन ये एक साल में जितने कम्युनल वायलेंस के यहाँ पे इश्यूज हुए हैं, ये देख के बहुत एक दर्द होता है हम सबके दिलों में, क्योंकि एक अमन और चैन के साथ तेलंगाना रहता था, एक गंगा जमुना तहजीब को हमने कायम करके रखा था। लेकिन जब से रेवंत रेड्डी साहब आए हैं, ये तो कम्युनल वायलेंस पे ना ध्यान दे रहे हैं, ना मुसलमानों के तरक्की पे ध्यान दे रहे हैं, ना हिंदुओं के तरक्की पे ध्यान दे रहे हैं। इसीलिए मुझे लगता है जो जिस उनका व्यवहार है, उनका बर्ताव है, मुझे तो लगता है कि उनके रूट्स सारे आरएसएस में है, इसीलिए एक डिफरेंशियल ट्रीटमेंट ये दे रहे हैं, ऐसा मुझे लगता है। तो आई विल से दैट मिस्टर रेवंत रेड्डी जी, आप अभी फोकस करिए माइनॉरिटी से इश्यूज पे, स्पेशली माइनॉरिटी वुमेन के लिए आपने जो प्रॉमिस किया था कि 1,60,000 देंगे कल्याण लक्ष्मी का, आप वो दीजिए। उसके साथ साथ आप सोना भी देने वाले थे, 1 तोला सोना भी देने वाले थे, वो दीजिए। पढ़ाई के वास्ते जो टिम्रिस के हमने स्कूल कायम करके रखे थे, आज उनका क्वालिटी देख के तो बहुत ही डर लग रहा है। आप क्वालिटी अच्छा बना के टिम्रिस को चलाइए। तालीम के वास्ते, माइनॉरिटी बच्चों के तालीम के वास्ते आप जोर दीजिए, रिव्यू कीजिए, और जॉब्स में सब चीजों में भी माइनॉरिटीज को आप आगे फुट में रखिए। ये हमारा डिमांड है। और रेवंत रेड्डी साहब का मैं यही कहना चाहती हूँ कि निजामाबाद में बहुत ही ज्यादा पॉपुलेशन है माइनॉरिटीज का, हैदराबाद के बाद बिगेस्ट पॉपुलेशन निजामाबाद में है। तो यहाँ लेकिन आज तक भी कुछ भी बजट निजामाबाद में आया नहीं है। यहाँ से शबीर अली साहब भी है, उन्होंने कंटेस्ट भी किया, लेकिन शबीर अली साहब ने भी कुछ भी जोर नहीं दिया, 1 भी रुपया निजामाबाद के लिए एडिशनली यहाँ पे नहीं आया है। तो मैं आपसे यही डिमांड करूंगी, और लगातार मैं यही कहते रहूंगी कि जो भी कम्युनल इश्यूज है उन सब पे आप जोर दीजिए, चाहे वो जयनूर का इश्यू होने दीजिए या कुछ भी इश्यू होने दीजिए, उस पर जोर दीजिए और शांति कायम करके रखिए। थैंक यू। जय तेलंगाना। जय तेलंगाना। హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి సందడి. టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూ నిర్వాసిత ఎలికేశ్వరం రాపల్లి కోట రైతులను మాజీ స్పీకర్ శాసన మండలి ప్రతిపక్ష నేత మసూద్ అన్సారీ మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధుతో కలిసి పరామర్శించారు. గత 2 రోజుల క్రితం చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భూమిని కోల్పోతున్న బాధిత మహిళ ఆత్మహత్యం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత మహిళతో పాటు రైతులను వారు పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంకీ ఒక ఫోటో
వచ్చే వరకు పత్తి మొత్తం పత్తి సేనంతా ఉంది. మేము రైతు బిడ్డలు అంటున్నప్పుడు ఇది ప్రతిపాదన పెట్టింది. ఈ వరుసగా అది నోసుకోలే ఆ ప్రాజెక్టు. సరే ఇప్పుడు మొదలు పెట్టుకొని మీ గవర్నమెంట్ వచ్చింది అని అంటే మరి టీఆర్ఎస్ పత్తిని సొరగొట్టిండు, తోడుతూనే ఉన్నాడు. ఏం చెప్తావు? మీ భూమికి పైసలు పడ్డాయా? ఏం చేస్తారంటే ఇప్పుడు మా కెనాల్ యొక్క బౌండరీ బొమ్మ పండు కూడా ఇక్కడి వరకు ఓన్లీ బౌండరీ ఫిక్స్ చేస్తాం. ఎందుకంటే ఫర్దర్ కూడా ఏమి వేయొద్దు అని. సో ఎవరికైతే పేమెంట్ రాలేదు అని మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం. నెంబర్ 1 20-30 ఏళ్ళు 10 ఏళ్ళు అయిందంటే 10 ఏళ్ళు అయిన తర్వాత అనేక మార్పులు వచ్చింది. వీడియో ఇది డి గారు నువ్వు ఎట్లా పడతా అంటే పోలీసు వాళ్ళు ఇచ్చిండుగా, కలెక్టర్ మంత్రి ఎమ్మెల్యే ఇచ్చిండు కానీ ధ్వంసం చేస్తే నీ ఊరి వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము ఇడిచిపెట్టామంటే మేము ఇన్ని రోజుల ప్రజలు కోఆపరేట్ చేస్తాను కనుక మేము ఏం మాట్లాడలేదు. ప్రజలు ఈ వీడియోలు చూసి చలించిపోయి వచ్చినాం. చూడండి, పోలీసులు బాధ్యులు అవుతారు, మీరు బాధ్యులు అవుతారు. కలెక్టర్ అక్కడ కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం ఎవరైతే అధికారం ఇస్తారో వారి బాగోగులకు భిన్నంగా ఆ ప్రజల ఆర్తనాదాలకు కల్పించేటువంటి దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం రాకముందు 1956 నుండి 2014 వరకు తెలంగాణ రాకపోవడానికి, తెలంగాణ ప్రజలు అనేక రకాలైనటువంటి అన్యాయానికి, అక్రమానికి, హేళనకు గురి కావడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నది. ఒక చేనును ధ్వంసం చేయడం, ఇది ఈ పత్తి అనేది ఆ రైతు సొత్తు కాదు, ఇది జాతి సొత్తు. జాతి సొత్తును దాన్ని సర్వనాశనం చేసినందుకు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. వాళ్ళు ఏం అడుగుతూ ఉన్నారు? మాకు నష్టపరిహారం అందలేదు, మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది, పోలీసుల ద్వారా అరిచివేసేటువంటి ఈ దుర్మార్గం ఏంది, మాకు న్యాయం చేయండి అనేటువంటి మాట మాట్లాడితే అసలు రైతులు ఆ మాట మాట్లాడాల్సినటువంటి అవసరం రాకుండా ముందు రైతులను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఈ భూమి ఎవరిది, వీళ్ళ నష్టపరిహారం ఏంది, వీళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి, చట్టాలు ఏం చెప్తున్నాయి, చట్టాలకు తోడు మానవత్వంతో వీళ్ళను ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. నా భూమి మీద నాకు డబ్బులు రాలేదు, నా పంట ఉన్నది, నా జీవితాన్ని బజారు పాలు చేయకండి అని అంటే పోలీసులను పెట్టి దౌర్జన్యం చేసేటువంటి దుర్మార్గం ఇది నియంత్రణ లక్షణం. తెలంగాణలో ఏ ప్రజలైతే ఓట్లేసి అధికారంలోకి రావడానికి కారణమైనలో ఆ ప్రజల పట్ల నియంతృత్వ వైఖరి కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి పాలన, స్థానిక శాసనసభ్యుల తీరును ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎండగడతారు, ప్రజలు క్షమించరు. ఖచ్చితంగా ఈరోజు ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ కింద అన్యాయానికి గురవుతున్నటువంటి ఈ రైతుల సమస్య వాళ్ళది మాత్రమే కాదు, బీఆర్ఎస్ పార్టీ సమస్యగా మేము సీరియస్గా తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఇప్పటికైనా సమస్య తీవ్రత ప్రభుత్వం గ్రహించాలి, సమస్యకు పరిష్కారం చూపించాలి. మా అణచివేత పోలీసులే అన్ని సమస్యలకు పరిష్కారం అనుకుంటే ప్రపంచంలో ప్రజల ఆవేశాన్ని, ప్రజల ఆవేదనను ప్రభుత్వాలు ఆలోచించి పరిష్కరించాలి తప్ప ఈ పోలీసులు లాఠీలు, తూటాలు, తుపాకులు ఏ రోజు కూడా ప్రజల మీద అప్పర్ హ్యాండ్ కాలేవు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ తక్షణమే మంత్రి గారు ఈ సింగరేణి సంస్థ సహకారంతో గోదావరిఖని పట్టణ చౌరస్తా సమీపంలో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు రామగుండం శాసనసభ్యులు రాష్ట్రకు మక్కన్ సింగ్ తెలిపారు. ఈ మేరకు గాంధీ మార్కెట్ స్థలంలో నూతనంగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సింగరేణి జీఎం లలిత్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 24 కోట్ల వ్యయంతో ఈ ప్రాంతంలో ఊహించని రీతిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి, నగర సుందరీకరణలో భాగంగా ఒక్కొక్కటిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఏడాదిలోపు కాంప్లెక్స్ పూర్తి చేస్తామన్నారు. అభివృద్ధి విషయంలో సింగరేణి సంస్థను అడిగిన వెంటనే సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎం లలిత్ కుమార్, మేయర్ భంగి అనిల్ కుమార్, గోదార్కని ఏసీపీఎం రమేష్, సింగరేణి సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి చెందుతూ ఉండగా ట్రాఫిక్ సమస్యలు లక్ష్మీనగర్ చౌరస్తా ట్రాఫిక్ గానీ ప్రజలందరూ ఎంతో ఇబ్బందులు పడుతున్నమాట నిజము. దాన్ని పరిష్కరించడానికి ఎమ్మెల్యే గారి చొరవతో రోడ్లు విశాలం చేయడము, ఇప్పుడే ఈ రోజే పనులు చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇంకొక 334 క్వార్టర్లకు కూడా పర్మిషన్ తెప్పించినారు. దాన్ని కూడా ఈ పరిసర థ్యాంక్ యూ అందరికి. పెద్దపల్లి జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, నూతన సంవత్సరం. ప్రధానంగా ఈరోజు పండుగ సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమం ఏదైతే సింగరేణి సంకల్పన చేసి ఈ సింగరేణి నగరాన్ని మహానగరంగా చేయాలని ఒక ఆలోచనతోటి మరి నేను ప్రతిపాదించినప్పుడు దాన్ని సహకరిస్తూ సింగరేణి అధికారులు, ఇక్కడ జీఎం, అక్కడ చైర్మన్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ గారు, మరి నేను, మా శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్లి రామగుండంలో నగరాన్ని బొగ్గు ప్రాంతంలో నగరాలను విస్మరిస్తా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా కమర్షియల్ స్పేసెస్ కట్టాలి, అన్యక్రాంతమైన భూములను కాపాడి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి, ఆ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దారి చూపించాలి, మంచి ఒక బిజినెస్ సెంటర్గా చేయాలి. ఇది దేశంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం. వ్యాపారం సరైనటువంటి ప్రాంతం లేక నష్టపోతున్నామని చెప్పిన వెంటనే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని దాదాపు 25 కోట్ల అంచనాలతో మొట్టమొదటిగా 15 కోట్లతో టెండర్ వేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు దీనికి పెద్దపల్లిలో అనౌన్స్ చేసి ఫౌండేషన్ వేస్తున్నారు. ఈరోజు టెండర్ దిశగా ఈరోజు కార్యక్రమాన్ని ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న గోదావరికని ప్రజలకి నిరంతరం కొట్టేస్తా ఉన్నారు. కడతారా కట్టరా, కడతారా కట్టరా అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే ఎవరు చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ నగరాన్ని మంచి చేయాలని చూస్తా ఉంది. మాట తప్పరేమో, సింగరేణి ముందుకు రాదేమో అనే ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనతో ప్రచారం చేసే కార్యక్రమానికి ఇన్ని రోజులు చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ సింగరేణి ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పదు. సింగరేణి వ్యవస్థ ఇలా బొగ్గును తీస్తూ దేశానికి వెలుగునీయడమే కాకుండా వారి కార్మికుల రక్షణ కొరకి, వారి కార్మికుల సంక్షేమం గురించి నిరంతరం పాటుపడుతుంది. అదే మాదిరిగా సింగరేణి నగరాన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే నిరూపించింది. మరి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ మేము అభ్యర్థించిన వెంటనే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు జరుగుతుంది. ఈ రోజే పూజ చేశాం. త్వరలో 15-20 రోజుల్లో పూర్తి స్థాయిలో డిజైన్స్ తో పనులు ప్రారంభం చేస్తాం. 6 నెలల కాలంలో నుంచి 1 ఇయర్ కాలంలో కొత్త నగరాన్ని సింగరేణి మన అందరికీ బహుమానంగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మీరందరూ కూడా ఇష్టపడి 1,00,000 ఓట్లేసి నాకు అవకాశం కల్పించినందుకు మీ యొక్క శాసనసభ్యులు, మీ బంధువు చేస్తున్నటువంటి ఒక మార్పు ప్రతి ఒక్కరు సహకరించాలి. ఇక ముందు నుంచి ఏది జరగబోయేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో ఊరి మధ్యలో గల డంపింగ్ యార్డుకు కొంతకాలం క్రితం 10 లక్షల నిధులను కేటాయించినట్లు అధికారులు సభాముఖంగా తెలిపారు. కానీ మళ్లీ అందరూ గాలికి వదిలేసి చేతులెత్తేశారు. ఈ రోజు సభాముఖంగా తెలిపిన అధికారులు ఎక్కడికి వెళ్లిపోయారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
కానీ పంచాయతీ సెక్రటరీ రాధాకృష్ణ మాత్రం అలా ఊరుకోలేదు. తన స్థాయికి తగ్గట్టుగా ఈరోజు పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో కొద్ది మొత్తంలో క్రేన్ సహాయంతో డంపింగ్ యార్డ్ను రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్న రోడ్లను శుభ్రం చేయించే దిశగా పనిచేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా ఊరి మధ్యలో డంపింగ్ యార్డ్ ఉండడం వలన చుట్టుపక్కల ప్రజలు డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్గంధంతో ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే అధికారులు ఇప్పుడు డంపింగ్ యార్డ్ సమస్య పట్టించుకొని రోడ్డునైనా శుభ్రం చేసినందుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ నాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తమ గ్రామానికి ఎప్పుడు మంచి చేస్తారని ఎదురు చూస్తున్నారు. రాజ్యాంగ ప్రయోజనాల లబ్ధి కోసం మాదిగలు చేస్తున్న నిరంతర పోరాటానికి ప్రజా సంఘాలు కలిసి రావాలని ఎంఆర్పీఎఫ్ కుప్పం నియోజకవర్గం అధ్యక్షులు రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన కుప్పం పట్టణంలోని రాజావారి పార్కు కమ్యూనిటీ భవనం నందు ప్రాతికేయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం రాజ్యాంగ స్పృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. వాటి ప్రతిఫలాన్ని జనాభా ప్రతిపాదికన ప్రతి ఒక్కరూ అనుభవించదగాలని రాజ్యాంగ స్పృష్టికర్త ప్రధాన ఉద్దేశమని అన్నారు. కొన్ని కారణాల వల్ల మాదిగ కులస్తులు రిజర్వేషన్ ఫలితాలను పొందలేకపోయామని, వాటిని సాధించడానికి ఎస్సీ వర్గీకరణ ఒకటే మార్గమని తెలిసి గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దేశవ్యాప్తంగా మాదిగలు అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. వాటి ఫలితంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. మాదిగల పోరాటం ఫలితంగా నేడు రిజర్వేషన్లు వర్గీకరణ అమలుకు రానున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 21వ తేదీన వన్ మ్యాన్ కమిటీ చిత్తూరు రానున్నట్లు తెలిపారు. ముందుగా అందరికీ నమస్కారము. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కుప్పం నడిబొట్టున ఉన్నటువంటి రాజావారి పార్కులో ఈ ప్రెస్ మీటు ఎందుకంటే 21వ తారీఖున చిత్తూరు జిల్లా రాజు రంజన్ మిశ్రా కమిషన్ పైన మరియు మా అధినేత అణగారిన వర్గాల దేవుడైన శ్రీ మందకృష్ణ మాదిగ గారు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉండు ప్రతి మాదిగపల్లి నుంచి కూడా, ఎందుకంటే ఈ 30 సంవత్సరాల మన బాధ ఆవేదన మనల్ని పక్కన పెట్టుకుంటూ నిరంతరం అలుపెరను పోరాటం చేసిన నాయకుడు శ్రీ మందకృష్ణ మాదిగ గారు. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రతి యువకులు కానీ అందరూ కూడా చిత్తూరు ముందుగా కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే 30 సంవత్సరాల పోరాట ఫలితంగా ఎస్సీలో 59 ఉపకులాలకి సమన్వయం జరగాలని శ్రీ మందకృష్ణ మాదిగ గారు చేస్తున్న పోరాటంలో భాగంగా ఈరోజు కుప్పం నియోజకవర్గాల రాజావారి పార్క్లో ఈ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఏదైతే మాదిగులుగా పిలువబడే మేము అభినవ్ అంబేద్కర్ మహాజననేత మన శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ముందుగా అందరికీ నమస్కారము. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కుప్పం నడిబొట్టున ఉన్నటువంటి రాజావారి పార్కులో ఈ ప్రెస్ మీటు ఎందుకంటే 21వ తారీఖు ముందుగా
కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే 30 సంవత్సరాల పోరాట ఫలితంగా ఎస్సీలో 59 ఉపకులాలకి సమన్వయం జరగాలని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు చేస్తున్న పోరాటంలో భాగంగా ఈరోజు కుప్పం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసము మహాజననేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా మాదిగ కులాల ప్రజల ప్రయోజనాల కోసము, వాళ్ళ బిడ్డల భవిష్యత్తుల కోసము, చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాల కోసమని గత 30 సంవత్సరాలుగా నిరంతరం పోరాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. శ్రీశైలంలో శనివారం ఉదయం 8:30 ప్రాంతంలో యాగశాల ప్రవేశంతో ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17న ముగియనున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఈ సాయంత్రం 5:30 నుండి అంకురారోపణ ధ్వజారోహణ కార్యక్రమాలు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, వాహన సేవలు 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు అర్జిత మరియు ప్రత్యక్ష పరోక్ష సేవలైన రుద్రహోమం, మృత్యుంజయ హోమం, గణపతి హోమం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం మరియు శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత సేవ నిలుపుదల. 13వ తేదీన ఉదయం ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో సామూహిక భోగి పండ్ల కార్యక్రమం. 14వ తేదీన మహిళలకు ముగ్గుల పోటీలు, కనుమ రోజున సాంప్రదాయబద్ధంగా గోపూజ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.